హాయ్ అండి. ఈరోజు రొయ్యలు అండ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అదే ఆ ప్రాసెస్ మీకు చూపిస్తా, ఓకేనా? ఫస్ట్ అన్ని స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి. ఆయిల్, కొంచెం గీ వేసుకున్నాను. పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు, రొయ్యలు కొంచెం ఆయించి పెట్టాను, ఆనియన్స్, కొత్తిమీర. ఓకే, ఇదేమో రొయ్యలు, ఇదే వాటర్, రొయ్యలు ఉడికించిన వాటర్. ఇది వేసినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంది. ఆనియన్స్ వేసాక ఎప్పుడైనా కొంచెం సాల్ట్ అలా లైట్గా చల్లుకుంటే బాగా ఫ్రై అవుతుంది. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు నేర్చుకుంటారు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ప్రాన్స్ వేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు, కారం కూడా వేసుకోవాలి సరిపడా. అంటే రైస్ కూడా వేస్తాం కదా, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఆయించినప్పుడు సాల్ట్ వేసాను కదా, ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ వేసాను. కారం వేసుకుని పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా కొంచెం ఈ జీడిపప్పు ఇలా చిన్న బద్దలు చేసి పెట్టా, అది కూడా వేసేసాను. అల్లం పేస్ట్ ఆల్రెడీ ఆయించినప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు రైస్ వరకు కొంచెం అల్లం పేస్ట్ వేసాను, 2 స్పూన్స్. ఇప్పుడు రైస్ కూడా వేసానండి. ఫస్ట్ రైస్ వేయాలి, వాటర్ వేయకూడదు. ఇది ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక ఫ్రై అయితే బాగుంటుంది. ఇవి చిట్టి ముత్యాలు రైస్ అండి. చిట్టి ముత్యాలు రైస్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్లేవర్. బాస్మతి చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, నార్మల్ రైస్ ఒకటి. ఇలాగా చిన్న చిట్టి ముత్యాలు మీకు తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది దీంతో బిర్యానీ. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇవేమో ఈ వాటర్ ఏమో ప్రాన్స్, రొయ్యలు ఉడకబెట్టిన వాటరు. ఇదేమో చికెన్ కూడా కొంచెం ఒక్క విజిల్ వచ్చేలాగా ఉడికిపించాను, ఈజీగా కుక్ అయిపోవడానికి. ఇప్పుడు ఈ వాటర్ని బియ్యం కొలతలో వేసుకోవాలి. గ్లాసుకి గ్లాసున్నర వాటర్, ఎన్ని వస్తే అన్ని. రిమైనింగ్ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. సరిపడా వాటర్ మొత్తం వేసాను. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా చికెన్ 1 విజిల్ వచ్చినప్పుడు వస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అందుకనే చికెన్ ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను అన్నమాట. ఇలా చికెన్ వేసి జాగ్రత్తగా మిక్స్ చేసి అలా పెట్టేస్తే, కింద ప్రాన్స్ వేసాను, పైన చికెన్ ఇలాగా కుక్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం మిగిలి ఉన్న పుదీనా పైన వేసేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే కారం సరిపోద్ది, మరీ స్పైసీ ఉండదు. ఇప్పుడు సరిపడా సాల్ట్, చికెన్కి ప్రాన్కి ఆల్రెడీ సాల్ట్ సరిపడా ఉంది ఉడికినప్పుడే. ఓన్లీ ఇప్పుడు రైస్ వరకు ఎంత సరిపోతుందో అంత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
ఇది చిమ్నీ సౌండ్ అండి రికార్డ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే ఆపాను, మర్చిపోయాను యాక్చువల్గా. ఇలాగా కొంచెం కొత్తిమీర పుదీనా అలా వేసి అలా ఉంచాను. ఇది మొత్తం దగ్గరగా అయ్యేలాగా చూద్దాం. లాస్ట్లో సగం అయిపోతుందనగా పైన ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేసుకున్న బాగుంటుంది.